अगर मार लिया ना तो 1 लाख सब्सक्राइब होना चाहिए। अय्यो ना डार्लिंग నీ గురి పెడితే ఎర పడాల్సిందేనా भाई 1 लाख सब्सक्राइब होगा। వీడు ఒలింపిక్స్ కి వెళ్ళుంటే ఇండియా గోల్డ్ మెడల్ వచ్చిండేదయ్యా। चल चल जल्दी ले। यहाँ पे दोस्तों गेम ओवर होना। अगर ये वाले कंचे को मार लिया ना मेरा बुया होगा दोस्तों 1 लाख सब्सक्राइब। ओके 90 एंड 100 होने वाला है मेरा दोस्तों 1 लाख सब्सक्राइब। క్లాస్ పర్ఫార్మెన్స్ ఎంత హాలీవుడ్ రేంజ్ లో ఉంది సినిమా నిజంగా ప్రతి సీన్ ప్రతి షాట్ మైండ్ పోతుంది లోపల సీరియస్లీ ఆసమ్ మూవీ। ये दोस्तों ये पकोड़ा है और ये बहुत टेस्टी होता है। हाँ का हाँ वाओ अब హలో చిచాస్ వీడేంటి తమిళలో ఒకటి చూపించి ఇక్కడ ఒకటి చూపిస్తున్నాడు అని అనుకోకండి। మనం మండీ చేస్తున్నాం, అది కూడా మినీ మండీ। లెట్ స్టార్ట్। మంచిగా చికెన్ షాప్ నుంచి అయితే పెద్ద పెద్ద జాయింట్లు అయితే తీసుకొచ్చాను। దీన్ని ఫస్ట్ వాష్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి, తర్వాత కత్తితో చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టాలన్నమాట। అప్పుడే మనం చేసుకున్న మసాలా దాని లోపలికి వెళ్తుంది। అలా ఘాట్లు పెడుతున్నప్పుడు నాకు కూడా ఘాటు పడింది, ఇదో గుర్తు అన్నమాట। ఇలాగ ఘాట్లు పెట్టుకున్న వాటిని కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చేదాకా వాటిలో కొంచెం పసుపు అలాగే ఉప్పు కలిపి ఉడకపెట్టుకోవాలన్నమాట। ఇప్పుడే ఫ్రెష్గా చెట్టు మీద నుంచి కోసిన నిమ్మకాయ, అలాగే ఇక్కడ పుదీనా తోట ఉందన్నమాట, సో అది కూడా తీసుకొచ్చాను। అన్నీ ఫ్రెషే మనకి। పెద్ద పెద్ద జాయింట్స్ ఉడికేలోపు మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకోవాలన్నమాట। చూపిస్తున్నా కదా అలాగా, కానీ ఉల్లిపాయలు ఒలిసి కోయడం పెద్ద తలకాయ నొప్పి। చూసారా టేస్టీ ఈ పెద్ద పెద్ద జాయింట్లు ఉడికిపోయినాయి మంచిగా అందరి దాకా లోపల దాకా। ఈ హిందీ రాష్ట్రానికి ఎప్పుడు వచ్చాను, నాకు హిందీ అలవాటు అయిపోయింది। అందరి దాకా లోపల దాకా మంచిగా ఉడిపోయినాయి। సరేలే, ఇప్పుడు మొత్తం దాంట్లో మ్యారినేట్ చేసుకోవడానికి ఫస్ట్ కారం, నెక్స్ట్ గరం మసాలా, నెక్స్ట్ ధనియా పౌడర్, తర్వాత సాల్ట్ తగినంత, తర్వాత మనం చెట్టు నుంచి కోసిన పెద్ద నిమ్మకాయ మంచిగా గింజలన్నీ తీసేసి, నిమ్మకాయ సగం చాలు, ఎక్కువ అవసరం లేదు, మళ్ళీ పుల్లగా అయిపోతుంది। సగం అంతా దాని మీద పిండేయాలి। పిండేసిన తర్వాత కొంచెం నూనె, ఇప్పుడు దాన్ని మంచిగా ముక్కలకు పట్టేదాకా అటు ఇటు తిప్పుకుంటా యాడ్ చేయాలి। ఈ వీడియో చూసి దిష్టి పెట్టకండి ఫ్రెండ్స్। ఈ జాయింట్స్ మ్యారినేట్ అయ్యేలోపు మనం చికెన్ ఫ్రై చేసుకుందాం పదండి। ఫస్ట్ ఒక కడాయి తీసుకోవాలన్నమాట, దాంట్లో కొంచెం నూనె వేసి దాన్ని బాగా వేడైన తర్వాత చెక్కలు ఉంటాయి కదా, చెక్కలు బిర్యానీ చెక్కలు అవి వేయాలి। వేసిన తర్వాత బిర్యానీ ఆకు అది కూడా వేయాలి। మనం ముందుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసి బాగా అటు ఇటు తిప్పుతూ ఉండాలి। ఇప్పుడు ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి, ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి। వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా తిప్పుతూ ఉండాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన అయితే వెళ్ళిపోయింది, సో మనం ముందుగా తెచ్చుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి దీంట్లో। చికెన్ని ఇలాగా ఉల్లిపాయలతో మొత్తం కలిపి వేసుకొని ఒకసారి మూత పెట్టేయాలి। ఇదిగో ఇలాగా రెడ్ కలర్ నుంచి వైట్ కలర్ వస్తుంది చికెన్ అంటే మంచిగా మగ్గిపోయిందని అర్థం। దాంట్లోకి కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఇలా కలిపెట్టుకోవాలి। ఇప్పుడు కొంచెం కారం టేస్ట్కి తగినంత, తర్వాత గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, ఇవన్నీ కలిసి మంచిగా కలిపెట్టుకోవాలి। అలాగే 2 మినిట్స్ వదిలేయండి, మంచిగా కారం కలుస్తుంది లోపల। మన చికెన్ ఫ్రై అయితే తయారైపోయింది మామ। ఇంకా మనం తోటలోంచి తెచ్చిన పుదీనాను కూడా
కొంచెం అలాగా జీలకర్ర గరిటతో ఒకసారి కలిపేస్తే ఆహా రూమ్ అంతా గుమగుమలు వస్తున్నాయి. సూపర్. చికెన్ ఫ్రై అయితే అయిపోయింది మామ. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న లెగ్ పీసెస్ ఉంటాయి కదా, వాటిని కాలుద్దాం రండి. మన లెగ్ పీసులు అయితే ఇలాగా మంచిగా గోల్డెన్ కలర్లో ఉన్నాయి కదా, ఇవి ఇంకా ఫ్రై అవ్వాలన్నమాట. మధ్యలో నూనె వేసుకొని దాని మీద సిమ్లోనే గంటసేపు ఉడికిస్తే లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది. చివరికి మన లెగ్ పీసులు అయితే రెడీ అయిపోయాయి. ఈ కలర్ వస్తే చాలు, మనం లెగ్ పీసెస్ అయిపోయినట్టు. సో స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారా, ఇలా ఉండాలి మొత్తం. మరి నల్లగా మాడిపోకుండా, అటు ఉడకనట్టు కాకుండా ఈ కలర్లో ఉంటే మంచిగా ఉడికినట్టు. ఇంకా స్టవ్ వేసుకొని మనం రైస్ చేసుకుందాం. మన మండి బ్లాగ్ ఇక్కడ దాకా చూసావు కదా, ఈ ఆఖరి ఘట్టం ఇది కూడా చూసి అయిపోయింది. మనమైతే ఇప్పుడు మండి రైస్ అయితే చేస్తున్నాం. దానికి కావాల్సింది ఏం లేదు, ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలి, దాంట్లో మిగిలిన పుదీనా వేసుకోవాలి, అలాగే బిర్యానీ చెక్క ఆకులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని పచ్చి వాసన పోయేదాకా దాన్ని మగ్గబెట్టుకోవాలి. తర్వాత మనం రైస్కి సరిపడ క్వాంటిటీ నీళ్లు కూడా వేసుకొని దాంట్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని, అన్నం అంటే బియ్యాన్ని కూడా వేసుకొని చిటికెడు పసుపు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మండి ఎల్లో కలర్లో ఉంటుందని నాకు ఎవడో చెప్పాడు, అందుకని పసుపు వేసుకున్నాను నేను. చాలా చక్కగా పొడిలాడుతూ బాగుంది కదా. రైస్ కూడా అయిపోయింది. అలా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం పదండి. సరే అని ఇక్కడ పకోడా షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి వచ్చా. ఇదే మావా మనం ఇంత కష్టపడి చేసిన మండి. నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కామెంట్స్లో చెప్పండి. సరే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.